వార్తా రచనా పద్ధతులు అనేది హౌ టు రైట్ ఫర్ మీడియా. హౌ టు రైట్ ఫర్ మీడియా అనే చాప్టర్ ఇది. దీంట్లో ఒక 4 సబ్ థీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్ థీమ్‌ని ఒక్కొక్క రోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో ఆన్‌లైన్ జరుగుతున్న ఈ లెసన్ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో రిపోర్టింగ్‌లో ఉన్న వాళ్ళే అటెండ్ అవుతున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గూడా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ రిపోర్టింగ్. డెస్క్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫైనల్ ప్రొడక్ట్‌ని ప్రింట్ మీడియాలో బయటకు పంపించేది, ఎలక్ట్రానిక్ మీడియా గాని, డిజిటల్ మీడియాలో గాని ఫైనల్ షేప్ ఆఫ్ ద కంటెంట్ ఇచ్చేది డెస్క్ వాళ్ళే. కనుక డెస్క్, రిపోర్టింగ్ అనేవి 2 కీలకమైనవి వార్తా రచనలో. కానీ ప్రాథమికంగా వార్తా సమాచార సేకరణ చేసిన తర్వాత అది వార్త గానియండి, వార్తా కథనం గానియండి, దాని నిర్మాణం జరిగేది రిపోర్టర్ దగ్గర. కనుక రిపోర్టర్‌కి ఈ రచనా పద్ధతులు, దాంట్లో ఉన్న కనీస ప్రమాణాలు, వార్తకు ఉండాల్సిన, వార్తా కథనానికి ఉండాల్సిన లక్షణాలు, స్వరూప స్వభావాలు, వాటి గురించిన ఒక సమగ్రమైన అవగాహన ఉంటే చాలా ప్రభావవంతంగా రాయడానికి వీలవుతుంది. ద ఎఫెక్టివ్ రైటింగ్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్. ఇప్పుడు మనం ఇట్లాంటి శిక్షణా తరగతులు పెట్టినా, లేదు కోర్స్ తరగతులు పెట్టినా, లేదు వృత్తిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి కోర్స్ కరెక్షన్ చేసుకోవడానికి పునశ్చరణ తరగతులు అని కండక్ట్ చేస్తారు. రిఫ్రెషర్ కోర్సెస్ అంటారు ఇంగ్లీష్‌లో. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా రిఫ్రెషర్ కోర్సెస్ పెడతా ఉంటారు. ఇంకా కొన్ని మెడికల్ లాంటివైతే కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సీఎంఈ అని ఉంటది. అట్లా అనేక వృత్తులు ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని వృత్తుల వాళ్ళకు గూడా మధ్యలో వాళ్ళ వృత్తి నైపుణ్యాలు మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మెరుగు చేసుకోవడానికి జరుగుతూనే ఉంటది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ లెర్నింగ్. మనిషి హ్యూమన్ బీయింగ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ లెర్నర్. ఎప్పటిదాకా లెర్నర్ అంటే టిల్ ఇట్ ఈస్ లాస్ట్ బ్రెత్ అంటారు. చిట్ట చివరి శ్వాస వదిలే వరకు కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం. నిరంతర అధ్యయనం, నిరంతరం నేర్చుకోవడం అనేది మనిషి యొక్క లక్షణం. అట్లా ఈ పునశ్చరణలో గూడా మనకి ఇవే చెప్తారు. ఏది రచన మెళకువలు, పద్ధతులు. కనుక రిపోర్టర్ నిర్మాణం చేసి వార్తని తానే సృష్టిస్తాడు గనక, సృష్టికర్తగా ఆయన కొంచెం లోతైన ప్రవేశం గనుక ఉంటే, దాని ద్వారా చాలా ప్రభావవంతంగా రాయడానికి ఆస్కారం ఉంటది. ఇందాక మాట్లాడిన. సో, ఇందాక నేను వెంకటేశ్వర్లు గారి పాఠం గూడా విన్నాను. వెంకటేశ్వరరావు గారి పాఠం. భాష అనేది చాలా కీలకమైంది ప్రసార మాధ్యమాల్లో. భాషనే వాహకం అయితది. కనుక ఆ భాష అనే దాంట్లో ఈ పాఠాలు ఏవైనా నేను మీకు స్థూలంగా ఎందుకు చెప్తున్నాను విషయంలోకి దిగే ముందు అంటే, వేరే సబ్జెక్ట్స్‌లలో వేరే టాపిక్స్ కింద, సబ్ టాపిక్స్ కింద అనేక విషయాలు చెప్తున్నా, మీరు ఏకకాలంలో వాటన్నిటిని అనుసంధానం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే రచనా పద్ధతులు, వార్తా రచనా పద్ధతుల్లో గూడా బై లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటది. కనుక ఇంతకు ముందటి పాఠం, ఇప్పుడు నేను చెప్పే పాఠంకి అన్వయం ఉంటది. దాన్ని అన్వయం చేసుకొని వెళ్ళాలి. అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటది. దాన్ని అనేక క్లాసెస్‌లలోకి డివైడ్ చేసి, సంవత్సరం పాటు చెప్పే పాఠాలని మీకు కుదించి 2 సెషన్స్‌లలో దాదాపు ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక 20 పాఠాలు వస్తున్నాయన్నా కూడా 5 సబ్జెక్టులు 80 పాఠాలు ఎంతనో కంప్లీట్ చేస్తున్నారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఇది ఇక్కడంతా సింక్రొనైజ్డ్‌గా ఉంటది. ప్లస్ కండెన్స్‌డ్‌గా ఉంటది. కుదించినట్టుగా ఉంటది. కానీ వీటిని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళటి టాపికే తీసుకోండి. వార్తా రచనా పద్ధతులు. అసలు మీరు వార్త అంటే ఏంటో తెలుసుకున్నారు. మనం మాట్లాడినాం గూడా ఇంతకుముందు. వార్త అంటే ఏంటి? అంటే కొత్త విషయం ఏదైనా ఆసక్తి కలిగించేది, ఉపయోగకరమైంది వార్త అనుకున్నాం. పాత విషయాన్నే కొత్తగా చెప్పినా గూడా వార్తే అవుతది. ఎందుకంటే మనకు అంతకుముందు తెలియదు గనక. దాంట్లో ఒక ఎలిమెంట్ ఏముంటది అంటే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ అనేది ఎలిమెంట్ ఉంటది.
అట్లాగే ఎంతో కొంత మనకి ఉపయోగపడుతుంది. ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే జర్నలిజం యొక్క లక్ష్యాలు, మాస్ కమ్యూనికేషన్ యొక్క లక్ష్యాలు, ఆహ్, మీడియా యొక్క లక్ష్యాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు స్థూలంగా 4 లక్ష్యాలు మాట్లాడుకున్నాం. ఏంటి? ఆహ్, ఇన్ఫార్మ్, ఎడ్యుకేట్, ఎంటర్‌టైన్ అండ్ మోటివేట్ అనే 4 ప్రధానమైన లక్ష్యాల్ని మీడియా నెరవేరుస్తది అని అన్నాం. అంటే ఎవరికైనా సమాచారం అందజేయడం, వాళ్ళని మరింత జ్ఞానవంతుల్ని జేయడం, వాళ్ళకి మానసిక ఉల్లాసం గూడా కలిగించే విధంగా ఎంటర్‌టైన్ జేయడం, వాళ్ళని కొన్ని కొన్ని అవసరాలకి, సామాజిక పరిస్థితులకి, వాళ్ళ యొక్క హక్కులకి, వాళ్ళకి రావాల్సిన స్థానానికి, వాళ్ళు పోరాడే క్రమంలో గాని, వాళ్ళు నిలబడి సాధించుకునే క్రమంలో గాని, వారిని మరింత చైతన్యవంతుల్ని చేసేయడం అనే మోటివేషన్ ఇట్లాంటి 3, 4 పర్పస్‌లని మీడియా సర్వ్ చేస్తది అన్నప్పుడు, మనం ఆ కంటెంట్‌ని వాళ్ళకి ఎట్లా తెలియజేయాలి అన్నప్పుడు మన రచనా పద్ధతుల్లో నైపుణ్యాలుంటే, మెళకువలుంటే, దాని యొక్క ప్రాథమిక అంశాలు తెలిస్తే, వాటి ఆధారంగానే మనం రచన జేస్తే, అది మనం ఆశించిన వాళ్ళకు చేరుతది. ఇప్పుడు నువ్వొకటి జెప్పి, వాడు ఇంకో రకంగా అర్థం జేసుకొని, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే పర్పస్ సర్వ్ గాదు. డిఫీట్ అయితది. పర్పస్ డిఫీట్ గాకుండా, నువ్వు ఎంతమందిని లక్షించినావో, ఎంతమందిని ఉద్దేశించినావో, అంతమందికి నువ్వు ఏముద్దేశించావో అది సరాసరి అంటే వితౌట్ ఎనీ లీకేజ్ అండ్ ఫిల్ఫరేజ్ అంటారు. అంటే దాంట్లో ఏ లోపం లేకుండా, ఏ లీకేజ్ లేకుండా ఆహ్, నేరుగా వాళ్ళకి చేరాలి. చేరాలి అంటే నువ్వు రాసేటప్పుడే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో 'బధిరాంధ సంవాదము' అని ఒకటి పానుగంటి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు రాస్తారు. ఇద్దరు ముసలమ్మలు చెవిటి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. "మన బర్రె ఈనింది జున్ను తెచ్చాను" అంటది గట్టిగా ఒక ముసలమ్మ. ఇంకో ముసలమ్మ అంటది, "జున్ను తెచ్చావా? మన బర్రె ఈనిందా?" అంటది. అంటే ఈ మొదటామె అంటది, "ఆహా! మన బర్రె ఈనింది" అంటది. అంటే అవతల ముసలమ్మ, "ఓహోహో! మన బర్రె ఈనిందనుకున్నా" అంటది. చూడండి ఎంత కమ్యూనికేషన్ ఎంత గ్యాప్ ఉంది చూడండి అక్కడ. ఆమె జున్ను తెచ్చాను మన బర్రె ఈనింది అంటుంది. మన బర్రె ఈనిందా అని ఆమె అడుగుతది. లేదు, 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 లేదు మన బర్రె ఈనింది అని ఆమె వివరణ ఇస్తుంటది. ఇస్తే ఓహో! మన బర్రె ఈనింది అనుకున్నా నేను అంటది. దిస్ ఇస్ ద కమ్యూనికేషన్ ల్యాప్స్. ఈ ల్యాప్స్ ఉండకూడదు అంటే వార్తా రచనా పద్ధతి, కమ్యూనికేషన్ మెథడ్, దానికి ఉపయోగించాల్సిన భాషా ఉపకరణాలు, టూల్స్ ఎఫెక్టివ్‌గా వాడడం, దాన్ని ప్రభావవంతంగా రాయడం, మనం చెప్పదలుచుకున్న విషయాన్ని తూచా తప్పకుండా అవతలి వాళ్ళకు తెలియపరిచే విధంగా ఉండడం. అది ప్రింట్ గావచ్చు, రేడియో గావచ్చు, ఆహ్, వెబ్ మీడియా గావచ్చు, ప్రైవేట్ పోర్టల్ గావచ్చు. ఎందుకంటే నీకు ఒక మనిషి ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు ఒక విషయం చెప్తుంటే, ఆ విషయంలో వాళ్ళకేదన్నా కమ్యూనికేషన్ లోపం వచ్చినా, అర్థం గాకపోయినా, కన్‌ఫ్యూజన్ ఉన్నా, వాళ్ళు అక్కడికక్కడ నిన్నడిగి తేల్చుకోవడానికి ఆస్కారం ఉంటది. కానీ ఈ ప్రసార మాధ్యమాలలో, మాస్ కమ్యూనికేషన్స్‌లో, జనమాధ్యమాలలో అది సాధ్యపడదు. ఇప్పుడు పత్రిక ఒక 10, 12 లక్షల కాపీలేసాం. 12,00,000, 12,00,000 చోట్లకెళ్తాయి. ఇంటూ 5 లెక్కేసినా గూడా ఒక 60,00,000 మంది చదువుతారు. చదివేటప్పుడు నువ్వు రాసే ఉద్దేశ్యం ఒకటి, వాడు గ్రహించిన సారం ఇంకొకటి అయితే పర్పస్ డిఫీట్ అయితది. అట్లా కావద్దు. అట్లా కావద్దు అంటే నువ్వు పక్కనేముండవు. ఛ! 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 అది గాదు నా ఉద్దేశ్యం. నేను చెప్పదలుచుకున్నది ఇది అని నువ్వు చెప్పడానికి పాఠకుని పక్కన ఉండవు రిపోర్టర్‌గా. నువ్వుండవు. నీ సబ్ ఎడిటర్ ఉండడు. అన్నప్పుడు మైండ్‌లో కొంత, పేపర్ మీద కొంత ఉండగూడదు రచన ఎప్పుడు గూడా. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో దాన్ని వీసమెత్తు గూడా లోపం రానీయకుండా కమ్యూనికేట్ చేయదలుచుకున్న దాన్ని ఎఫెక్టివ్‌గా పేపర్ మీద పెట్టగలగాలి. రేపొద్దున టీవీలో అయినా గూడా రికార్డ్ చేస్తున్నప్పుడు నువ్వు వ్యక్తం జేయాలి. ఇవాళ మనం ప్రసంగాలు చూస్తుంటాం. రాజకీయ నాయకుల్లో గూడా పరిణత లేదు. కమ్యూనికేషన్‌లో పూర్ ఉంటారు. కొంతమంది కమ్యూనికేషన్‌లో చాలా, చాలా, చాలా ఎఫెక్టివ్‌గా ఉంటారు. వాళ్ళు ఆహ్, గ జ వాళ్ళకు జన్మతా వస్తది కొంత. వాళ్ళు దాన్ని ఆ నైపుణ్యాల్ని కోషంట్ ఏదైతే ఐక్యూ అంటారు. ఆ ఐక్యూని ఇంప్రూవ్ చేసుకుంటూ, చేసుకుంటూ వాళ్ళు పెంచుకుంటారు. మీకొక ఉదాహరణ చెప్తా.
ఇప్పుడు చంద్రశేఖర్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు లాంటి. కమ్యూనికేషన్‌లో ఎంత పర్ఫెక్షన్ ఉంటది అనంటే, ఎక్కువ మాట్లాడడు, తక్కువే మాట్లాడతాడు. కానీ అది సూటిగా ఎక్కడికి నేను చాలా మీటింగ్‌లు అటెండ్ చేశాను. రిపోర్ట్ చేశాను. ఒకసారి ఒక 2, 3 లక్షల మంది ఉంటారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ 2 గ్రౌండ్‌లను కలిపినారు. అంతమంది వచ్చినారు. వాటర్‌కి సంబంధించిన ఒక ఇష్యూ. 13 నిమిషాలు మాత్రమే మాట్లాడినాడాయన. దాంట్లో చాలా ఎఫెక్టివ్‌గా ఒక ఆర్డర్‌లో ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చి 1956కు పూర్వం ఏముండెనో అదే ఇమంటున్నామయ్యా. కొత్తగా మేము ఏమి అడిగినాము? గుంటూరుకొచ్చి గుంటెడు జాగ అడిగినామా? మాది గాంది మీ దగ్గరికెళ్ళేదన్నా లాక్కుంటున్నామా? మాకు పాతదే మళ్ళీ ఇయ్యమని చెప్తున్నాం. ఇట్లా అంటే ఆడియన్స్‌ని ముందట పెట్టుకొని, వాళ్ళు ఏ స్థాయిలో అయితే విషయాలను గ్రహించగలుగుతారో, ఆ స్థాయిలోకి దిగి అలతి పదాలతోటి సూటిగా గుచ్చుకునేలాగా చెప్పడం. అనేది ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది మీరు ట్రేడ్ యూనియన్ లీడర్‌లను చూడండి, ఉద్యోగ సంఘాల నాయకులను చూడండి, ఒక ఆర్టీసీ కార్మిక సంఘం మజ్దూర్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడతారంటే సూటిగా మాట్లాడతారు. అయ్యా! మా మా సమస్యలివి. మేము ఇన్నేళ్ల నుంచి కష్టపడతా ఉన్నాం. మాకు అనేక సార్లు ఫిట్‌మెంట్ ఇస్తామన్నారు ఇవ్వలేదు. ఇంక్రిమెంట్‌లు ఇస్తామన్నారు ఇవ్వలేదు. ఇగో ఇవి మా ప్రధానమైన డిమాండ్‌లు అని 2 నిమిషాలల్ల వాళ్ళ ఇష్యూ మొత్తం చెప్పేయగలుగుతారు. దట్ ఈస్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. మళ్ళీ చంద్రశేఖరరావుది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ మొన్నటివి కాదు. 5 ఏళ్ల కింద, 5.5 సంవత్సరాల కింద జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఒకవైపు, లోకేష్ ఒకవైపు ప్రచారం చేసిండ్రు విస్తృతంగా హైదరాబాద్‌లో. చంద్రశేఖరరావు ప్రచారానికి రాలేదు. పోలింగ్‌కి 2 రోజుల ముందో, 3 రోజుల ముందో ఒక్క రోజు తిరిగాడు. తిరుగుతూ అది ఇది విషయాలన్నీ మాట్లాడి సడెన్‌గా చంద్రబాబు ఇష్యూ తీసుకున్నాడు. ఇగ ఈ చంద్రబాబు నాయుడు నీకేం పనయ్యా ఈడ? ఆ! అప్పటికాయన ముఖ్యమంత్రి. ఆహ్, అరే పోరాడినాం 10, 12 ఏండ్లు. మా రాష్ట్రం మాకైంది, మీ రాష్ట్రం మీకైంది. 2 ముక్కలైనయి. నీ రాష్ట్రం నీకున్నది పోయి ఆ 13 జిల్లాలు ఊడ్చుకపో. ఈడేం పని నీకు? అంటాడు. అట్లా చర్విత చర్వణం చెప్పింది చెప్పడం కాకుండా, సూటిగా విషయం చెప్పడం అనేది కమ్యూనికేషన్‌లో చాలా ఇంపార్టెంట్. సో, దాంట్లో ఇవ్వాళకి మన చాప్టరొచ్చి వార్తా వార్తా రచనా పద్ధతులు లీడ్ రాయడం అనేది. వాట్ ఈస్ లీడ్? వాట్ ఈస్ న్యూస్ అనేది మనం మాట్లాడుకున్నాం. ఆసక్తికరంగా ఉండేది, ఉపయోగకరంగా ఉండేది, కొత్త విషయం ఏదైనా గూడా వార్తనే అని అనుకున్న తర్వాత, ఈ వార్తలు ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే మీకు ఎల్‌వికే గారు వివరంగా చెప్పినాడు. వార్తా ఆధారాలు ప్రపంచంలో అన్ని వార్తా ఆధారాలే. ఒక సంఘటనా స్థలం గాని, ఒక కార్యాలయం గాని, ఒక జాతర ప్రదేశం గాని, ఒక గ్రామం గాని, దానికి పరిమితులు లేవు. ఒక పుస్తకం గాని, ఒక సభ గాని, ఒక సమావేశం గాని, ప్రతిదీ వార్తాధారమే. ఎక్కడి నుంచైనా వార్త ఎమినేట్ కావచ్చు. ఏది వార్తాధారము అంటే ప్రపంచమే, విశ్వమే వార్తల ఖని. ఈ వార్తల ఘనిలోంచి మనం ఎంత తోడుకుంటాం? ఏ అవసరానికి ఎంత వాడుకుంటాం? అనేది పరిమితులు మనం విధించుకోవాలి తప్ప సోర్స్ ఈజ్ అబాండాండ్. అపరిమితమైంది. దాంట్లోంచి వార్తలు తీసుకొచ్చుకుంటాం. తీసుకొచ్చినప్పుడు మనం ప్రధానంగా వార్తలు, వార్తా కథనాలు అని 2 భాగాలుగా మాట్లాడుకుంటున్నాం జర్నలిజం భాషలో. అంటే నేను మొదట్లో మీకు చెప్పాను. సాఫ్ట్ న్యూస్, హార్డ్ న్యూస్. అంటే అప్పటికప్పుడు జరిగిన పరిణామాల్ని ఇచ్చేది హార్డ్ న్యూస్ అవుతది. అట్లా కాకుండా దానికి కొంచెం పూర్వరంగాన్నో, లేకుంటే దాని తదనంతర పరిణామాలను, దానికి అనుబంధంగా ఇచ్చే విశేషాలను, గతంలో ఏమైంది అని తెలియజేయడము, లేకుంటే దీంట్లో రికార్డ్స్ ఏమున్నాయని చెప్పడము, లేకుంటే ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అన్న పూర్వ రంగాన్ని వివరించడము, కర్టెన్ రైజరో, ఫాలో అప్ స్టోరీయో, ఒక కంక్లూడింగ్ సెషనో ఇట్లా ఇవన్నీ సాఫ్ట్ న్యూస్ అయితాయి. ఈ సాఫ్ట్ న్యూస్ అయినా, హార్డ్ న్యూస్ అయినా, వార్త అయినా, దాన్ని వివరంగా చెప్పే వార్తా కథనమైనా, ఏది రాయడానికైనా లీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. లీడ్ అంటే బిగినింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. లీడ్ అంటే దాని ప్రారంభం. శీర్షిక అంటాం కదా మనం పైన హెడ్డింగ్ పెడతాం ఒక వార్తకి. అట్లాగే దాన్ని మొదలుపెట్టి ఏం వార్త, ఏం విషయం, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ భాగాన్ని లీడ్ అంటారు.
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు శీర్షిక అనేది ఎట్లా హెడ్డింగ్ అంటాం కదా, హెడ్ వార్తకి తలకాయ లాంటిది శీర్షిక. వార్తకి శీర్షిక తలకాయ లాంటిది అయితే లీడ్ గుండెకాయ లాంటిది. లీడ్ ఈస్ ద హార్ట్. ఒక లీడ్ ఎంపిక చేసుకోవడం అనేది రీడర్ యొక్క రైటర్ యొక్క అంటే రిపోర్టర్ యొక్క నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి అర్థం? లీడ్ రాయడానికి కొంత నైపుణ్యం అవసరం అని అర్థమవుతుంది. లీడ్ ని ఎట్లా చెప్పొచ్చు అని అంటే, వార్తలోకి రీడర్ ని లాగడానికి విసిరే వల లాంటిది. ఇంకో రకంగా చెప్పాలంటే లీడ్ ఈజ్ ఇన్విటేషన్. లీడ్ ఈజ్ అన్ ఇన్విటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అపరల్ షోరూమ్కి వెళ్తాం, బట్టల షాప్కి వెళ్తే బట్టల షాప్ బయట అద్దాల కేసింగ్ లో ఒక అందమైన అమ్మాయిని పెట్టి అమ్మాయికి ఆ చీర కడతాడు, లేదా డ్రెస్ వేస్తాడు, స్కర్ట్ వేస్తాడు, లేకుంటే ప్యాంట్ షర్ట్ వేస్తాడు ఒక మగబ్బాయి బొమ్మ అయితే. అది ఏంటంటే మా దగ్గర ఇంత అద్భుతమైన చీర ఉంది, ఇంత అద్భుతమైన డ్రెస్సెస్ ఉన్నాయి, రండి కొనుక్కోండి అని దారిన పోయే వాళ్ళని ఇన్వైట్ చేయడానికి షోకేస్ ఎట్లాగో లీడ్ కూడా అట్లాగే వార్తలోకి పాఠకుణ్ణి రప్పిస్తుంది. దట్ ఈస్ లీడ్. ఇంకా కొన్ని ప్రత్యేకమైన వార్తలకు, కథనాలకి, వార్తా కథనాలకి, స్టోరీస్కి, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్కి, ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్కి ఇంట్రో అని ఒకటి ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు, ఇంట్రో వేరు, లీడ్ వేరు. ఇంట్రో ప్రతి వార్తకి, ప్రతి వార్తా కథనానికి ఉండాల్సిన అవసరం లేదు. కానీ లీడ్ ప్రతి వార్తకి, ప్రతి వార్తా కథనానికి ఉంటుంది. అందుకే ముతకగా చెప్పాలంటే లీడ్ ఈజ్ నథింగ్ బట్ starting of a news item or starting of a news story. వార్తకు కానీ వార్తా కథనానికి కానీ ప్రారంభమే లీడ్. అది ఎట్లా షురూ చేయాలి అని అంటారు. మీలో చాలా మంది ఆల్రెడీ జర్నలిజంలో ఉన్న వాళ్ళు, అనేక సంవత్సరాలుగా రాస్తున్న వాళ్ళు, ఇంకా కొంతమంది ఎవరైనా ఉంటే కొత్తగా వస్తున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎవరికైనా కూడా ఈ లీడ్ రాసేటప్పుడు ఎట్లా రాయాలి అనే ఒక క్వశ్చన్ తోటి మొదలవుతుంది వార్తా రచన. ఎట్లా రాయాలి అంటే ఒకే పద్ధతి ఉంటుందా, ఒకే స్టాండర్డ్ మోడల్ ఉంటుందా, ఒక ప్రామాణికమైన నమూనా ఉంటుందా లీడ్ రాయడానికి? లేదు, లీడ్లో వైవిధ్యాలు ఉంటాయా, లేకుంటే లీడ్కు కొన్ని ప్రామాణికతలు ఉంటాయా, లీడ్కి పర్పస్ ఉంటుందా, లీడ్కి లక్షణం ఉంటుందా? ఇట్లాంటి విషయాలన్నీ మనం ఇవాళ ఒక క్లాస్ సరిపోదు, కానీ మనం ఒక క్లాస్లోనే మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఈ లీడ్ అనేది పలు అంశాలతోటి ముడిపడి కూడా ఉంటుంది. కొన్నిసార్లు 1-2 అంశాలకే పరిమితం అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లీడ్ అనేది వార్తకి ఒక ప్రారంభం అనుకుంటే, గుండెకాయ లాంటిది అనుకుంటే, లీడ్ ద్వారానే మనం పాఠకుణ్ణి వార్తలోకి ఆహ్వానిస్తాం, లేదా లాగుతాం, లేదా రప్పించి నిలబెడతాం అని అనుకుంటే దట్ ఈస్ ఈక్వల్లీ వెరీ ఇంపార్టెంట్. హౌ టు స్టార్ట్ లీడ్, హౌ టు ఫ్రేమ్ ఏ లీడ్ ఎట్లా మొదలు పెట్టాలి. అయితే ఇక్కడ లీడ్ అనేక రకాలుగా ఉంటుంది. కాలక్రమంలో అనేక పద్ధతుల్లో ఒక వార్తను స్టార్ట్ చేయడం, ఒక వార్తా కథనాన్ని స్టార్ట్ చేయడం అనేది ప్రయోగ అంశం ఎప్పటికైనా కూడా. ఇంకా కూడా భవిష్యత్తులో అనేక రకాల పద్ధతులు, అనేక రకాల లీడ్స్ కూడా రావచ్చు. ఇప్పటికే అనేక లీడ్స్ వచ్చినాయి. అయితే లీడ్ రాసేటప్పుడు మొదట్లో ఎట్లా మొదలైంది అంటే, వార్తను ఎట్లా చెప్పాలి అనే సంఘర్షణ నుంచి లీడ్ పుట్టింది. ఆ సంఘర్షణలో కొన్ని ప్రమాణాలు స్టార్టింగ్ లో పాటించారు కొన్ని దశాబ్దాల కింద, శతాబ్దాల కింద. ఇప్పుడు మనం వార్త ప్రాధాన్యతని వివరించేటప్పుడు, వార్త స్వరూప స్వభావాలు, లక్షణాలు మాట్లాడుకునేటప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, నేను క్లాస్లో ఫ్యాన్ బంద్ అయితే మీకు చెప్పాను 5W and H అని ఒక పద్ధతి ఉంటుంది. వాట్,
వేర్, వెన్, హూ, వై, హౌ. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎందుకు, ఎలా అనే అంశాల్ని తెలియపరిస్తే పాఠకుడికి ఒక సంతృప్తి ఉంటుంది. అన్ని విషయాలు తెలుసుకున్న సంతృప్తి ఉంటుంది కనుక 5W, 5W అండ్ హెచ్ అని ఒక పద్ధతి మాట్లాడుకున్నాం. వాటన్నిటిని కూడా ప్రారంభంలోనే చెప్పేసి వివరాల్లోకి వెళ్ళాలి అనే ఒక పద్ధతిని అప్పుడెప్పుడో అసోసియేటెడ్ ప్రెస్ వాళ్ళు డిఫైన్ చేసి ఆ విధంగా వార్తలు రాయడం మొదలెట్టారు. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ స్టేషన్లో స్టేషన్ ప్లాట్ఫామ్ మీదనే ఒక దొంగతనం జరిగింది. ఒక మహిళ మెడలోంచి బంగారు నగని ఒక దొంగ స్థానిక నోటెడ్ థీఫ్ ఎవరో కొట్టేసుకొని పోయినాడు అని వార్త చెప్పేటప్పుడు ఎక్కడ జరిగిందంటే సికింద్రాబాద్ స్టేషన్లో. ఎప్పుడు జరిగింది అంటే పలానా శుక్రవారం నాడు సాయంత్రం జరిగింది. ఎవరు చేసినారంటే స్థానికంగా ఉండే ఎవడో దొంగ, అలవాటు పడ్డ దొంగ ఎవడో. ఎవరికి అంటే పలానా గురజాలకు వెళ్తున్న ఒక మహిళ మెడలోంచి గొలుసు ఎత్తుకుపోయినాడు. ఏం ఎత్తుకుపోయినాడు అంటే గొలుసు ఎత్తుకుపోయినాడు. ఇట్లా దిస్ న్యూస్ ఐటమ్ విల్ ఆన్సర్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ వాట్, వేర్, వెన్, హౌ ఇవి వచ్చేస్తాయి. ఇవన్నీ చెప్పాలి అంటే దొంగతనానికి సింపుల్ గా చెప్పేసేమో, కానీ ఒక పెద్ద సమ్మిట్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ కాప్ సమ్మిట్ జరుగుతుంది గ్లాస్గో ఆఫ్ స్కాట్లాండ్, యూకే. అక్కడ 193 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న కాప్ సమావేశంలో ప్రారంభ వేడుక జరిగితే దానికి కాప్ అంటే ఏంటో చెప్పాలి, గ్లాస్గో ఎక్కడుందో చెప్పాలి, స్కాట్లాండ్ అంటే స్కాట్లాండ్ ఇస్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పాలి. అట్లాగే కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్నర్స్. Who are the partners? Partners agreed for the protection of environment 1992లో చేసుకున్న ఒక ఒప్పందం ప్రకారం దేశాలన్నీ ఒక దగ్గరికి వచ్చి ఈ పర్యావరణాన్ని కాపాడడానికి మేము భాగస్వాములం అవుతామన్నారు కనుక వాళ్ళు పార్ట్నర్స్ అయినారు. దట్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్నర్స్, COP, కాప్. ఈ అన్ని విషయాలని వేర్, వాట్, వెన్, హౌ, హూ అనే 5 అంశాలు ఈ కాప్ సమ్మిట్ కి సంబంధించి చెప్పాలి అంటే అది ఒక 30 లైన్ల లీడో 40 లైన్ల లీడో అవుతుంది. మరి అది లీడా అంటే కాదు. అన్ని విషయాలు ఒకేసారి ఒక బట్టలో మూట కట్టినట్టు. అందుకే క్లాత్ లైన్ లీడ్ అని చెప్తారు దాన్ని. ఏంటంటే అది అసోసియేటెడ్ ప్రెస్ వాళ్ళు డిఫైన్ చేసినప్పుడు ఇట్లా చెప్పినారు కనుక అని అంటే అట్లనే ఉండాల్సిన అవసరం లేదు. రాను 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 సింప్లిఫై చేసిన క్రమంలో నువ్వు ఏదన్నా ఒక విషయం చెప్పి కూడా మిగతా విషయాలు తర్వాత చెప్పొచ్చు. లీడ్ లో ఒక విషయమే అంటే వాట్ అనే ప్రపంచంలోని 193 దేశాలు పర్యావరణాన్ని కాపాడడానికి అంగీకారం కుదుర్చుకొని భాగస్వాములై ఫలానా చోట సమావేశం కాబోతున్నారు అని అంటే దాంట్లో 2 విషయాలు వస్తాయి. ఏంది? వాట్, వేర్. చాలు, దట్ లీడ్స్ ఇట్ ఎనఫ్. తర్వాత మిగతా విషయాలు చెప్పుకో. అట్లా ఈ లీడ్ అనేది వాట్ లీడ్, వేర్ లీడ్, వెన్ లీడ్, వై లీడ్. వాట్ లీడ్ అంటే ఏంటి, విషయం ఏంటి అంటే రేపటి నుంచి నీటి సరఫరా నిలిపివేస్తున్నారు అని ఒక వాక్యం వస్తుంది. అంటే విషయం ఏంటి అని. లేకపోతే ఫలానా శుక్రవారం నుంచి ప్యారిస్ లో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి అని అంటే ఎప్పుడు అనే విషయం. లేకుంటే హైదరాబాద్ నగరానికి వచ్చిన రాష్ట్రపతి ఇవాళ సాయంత్రం ఈ కొత్తగా నిర్మించిన స్టేడియాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు అంటే ఇవాళ సాయంత్రం అనేది ఎప్పుడు అనేది వచ్చింది, ఎక్కడ అంటే హైదరాబాద్లో అని వచ్చింది, ఏమిటి అంటే స్టేడియం అనేది వచ్చింది, ఎవరు అంటే రాష్ట్రపతి అనేది వచ్చింది, ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్
స్టేడియం జాతికి అంకితం చేయబోతున్నారంటే ఎందుకు అంటే వై అంటే ఫర్ ప్లేయింగ్ ఆఫ్ ఫుట్బాల్. అట్లా అన్ని అంశాలు దాంట్లో వచ్చినాయి. చిన్నగా వాక్యం ఉంది, 10 పదాలు 15 పదాలకు మించకుండా ఒక వాక్యంలో వచ్చింది. ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు, కానప్పుడు వాటిని స్ప్లిట్ చేసి వాట్ లీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని దాఖలు చేసిన రిట్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది అన్నారు అనుకోండి. విషయం అది వాట్ లీడ్. కొన్నిసార్లు ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకును కూడా ఆన్సర్ చేసే సింగిల్ సెంటెన్స్ తోటి లీడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నర్సుల సమ్మె వల్ల జంట నగరాలలో ఆసుపత్రులు గురువారం పనిచేయలేదు. ఇక్కడ ఎందుకు అనేది వచ్చింది, గమనించండి మీరు. ఇంతకుముందు చెప్పిన విషయాలకి ఈ విషయం తేడా ఏంటంటే, ఆసుపత్రులు పనిచేయలేదు అనేది విషయం, కానీ ఆసుపత్రులు ఎందుకు పనిచేయలేదు అనే విషయం కూడా లీడ్ లోనే వచ్చింది. ఏంటి? నర్సుల సార్వత్రిక సమ్మె వల్ల శుక్రవారం నాడు జంట నగరాలలోని ఆసుపత్రులన్నీ పనిచేయలేదు అంటే దాంట్లో ఎందుకు అనే ఎలిమెంట్ ని మనం ప్రొజెక్ట్ చేసినాం. దట్ ఈస్ వై లీడ్. వై లీడ్, వాట్ లీడ్, వేర్ లీడ్, వెన్ లీడ్, హౌ లీడ్. హౌ కూడా ఎట్లా అంటే, ఉద్యోగులందరికీ సంవత్సరం నరగా పెండింగ్ లో ఉన్న డిఏ 3% ప్రకటించడం ద్వారా ఉద్యోగుల హృదయాలను కేంద్ర ప్రభుత్వం గెలుచుకుంది అని ఒక వాక్యం రాసినారు. దాంట్లో కూడా ఇట్ ఈస్ అడ్రసింగ్ సర్టెన్ ఇష్యూస్. అట్లా లీడ్ రాసేటప్పుడు మనము దేన్ని ఫోకస్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటది. అది చూడండి మీరు, లీడ్ ఇంపార్టెన్స్ చెప్తాను నేను. ఈ సందర్భం ప్రకారం మాట్లాడుకుంటూ వెళ్తేనే బాగుంటది. లీడ్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒక 1/2 డజన్ ప్రయోజనాలన్నా చెప్తాను నేను లీడ్ వల్ల. ఫస్ట్, లీడ్ వల్ల ప్రయోజనం ఏంటంటే, తాను ఏం రాయదలుచుకున్నాడో, అంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో, లేదు నెక్స్ట్ 1 అవర్ లో, లేదు 3 పేజీలలో, లేదు 2.5 పేజీలలో, ఏది మన దస్తూరి పెన్ తోటి రాసే వాళ్ళు అయితే చెప్తున్నా, కర్సర్ అయితే వర్డ్ లో చెప్తాను నేను. 250 పదాల్లో తాను ఏం రాయబోతున్నాడో దానికి ఒక దారి దొరుకుతుంది లీడ్ ద్వారా రిపోర్టర్కి. దయచేసి కీన్గా గమనించండి నేను చెప్పేది. లీడ్ యొక్క ప్రయోజనాలలో ప్రథమ ప్రయోజనం ఏంటి అంటే, లీడ్ ను ఎంపిక చేసుకోవడాన్ని బట్టి. లీడ్ ఆప్షన్ కదా, అనేక రకాల లీడ్స్ ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను ఎన్ని రకాల లీడ్స్ ఉంటాయి అనేటి నేను తర్వాత చెప్తాను. అనేక రకాల ఆప్షన్స్ నీ కళ్ళ ముందట ఉన్నప్పుడు నువ్వు ఎట్లా స్టార్ట్ చేయాలంటే, నీ కథనం, నీ దగ్గర ఉన్న నీ మైండ్ లో చర్నింగ్ అవుతున్న స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీకి ఎట్లా చెప్తే బాగుంటది అనే దగ్గర నీ ఆప్షన్ వర్కౌట్ అవుతుంది. నువ్వు ఆ రకమైన లీడ్ ని ఎంపిక చేసుకుంటావు. కనుక ఏ రైట్ లీడ్ సెట్స్ ఏ రిపోర్టర్ ఇన్ రైట్ ట్రాక్ అని చెప్తారు. అంటే సరైన లీడ్ ఎంపిక చేసుకొని మొదలు పెట్టడం అనేది రిపోర్టర్ ని దారిలో పెడుతుంది. రిపోర్టర్ తన కథనాన్ని జాగ్రత్తగా తాను లక్షించిన విధంగా అరగంటలో పూర్తి చేయాలంటే అరగంటలో పూర్తి చేస్తాడు, లేదు 250 పదాల్లో పూర్తి చేయాలంటే 250. తను లక్ష్యం చేసుకున్న విధంగా తన కథనాన్ని పూర్తి చేయడానికి తనకి లీడ్ అనేది మార్గదర్శకత్వం చేస్తుంది. కనుక లీడ్ ఎంపిక చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక సంఘటన చూశాడండి, అక్కడ పోయి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. సడన్ గా సెకండ్స్లలో అంటుకున్నది, నిమిషాల్లో వ్యాప్తి చెందింది. అక్కడ అందరు అలర్ట్ అయినారు, ఫైర్ సర్వీసెస్ వానికి పిలిచినారు. వాడు కూడా ఎక్కువ జాప్యం చేయకుండా వాడు ఉన్న దూరం నుంచి 12 నిమిషాలు రాగలిగితే వాడు వేగంగా కొట్టేసుకుంటూ వచ్చు, 10 నిమిషాల్లోనే వచ్చిండు. అయినా కూడా లాట్ ఆఫ్ డ్యామేజ్ జరిగింది, కొన్ని కోట్ల రూపాయల ఆస్తి పోయింది, ఒక 2-3 ప్రాణాలు పోయినాయి. ఈ వార్త రాసేటప్పుడు ఎట్లాంటి లీడ్ ఎంపిక చేసుకోవాలి అని అంటే, అది ఆదివారం సాయంత్రం, చల్లగాలి వీస్తోంది, ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. సడన్ గా ఆ ఇంట్లో దీపం కింద పడింది,
ఇట్లాంటి లీడ్ పెట్టలేం కదా మనం. అరే అదొక అదొక దుర్ఘటన. దాంట్లో అప్పటికప్పుడు మంటలు అంటుకున్నాయి, నిమిషాల్లో వ్యాపించాయి, లక్షల ఆస్తి బుగ్గిపాలైంది, ఒక ముగ్గురు ప్రాణాలు పోయినాయి. ఈ సీరియస్నెస్ ని చెప్పేటప్పుడు నువ్వు నింపాదిగా అది శుక్రవారం సాయంత్రం రివ్వున చల్లగాలి వీస్తుంది, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న ఇట్లాంటి లీడ్ పనికిరాదు. అది కూడా ఒక లీడే. దాన్ని స్టకార్డో లీడ్ అంటాం. అది నింపాదిగా మెల్లగా స్టార్ట్ అయ్యే లీడ్. అది ఇంకా వేరే సందర్భంలో ఎక్కడో పనికి వస్తుంది కానీ ఇక్కడ పనికిరాదు. వేరే సందర్భం ఏంటి అని కూడా క్వశ్చన్ ఇప్పుడే రావచ్చు మీ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా సిటీలో ఒక పార్క్ స్టార్ట్ చేసిన. ఎందుకు పార్క్ అంటే అర్బన్ లైఫ్ చాలా కాంప్లెక్స్ అర్బన్ లైఫ్ అయిపోయింది, అన్రెస్ట్ అయిపోతుంది ప్రజలకి. వాళ్ళ కనీసం సాయంత్రం పూట పోయి చల్లగాలికి ఎంతసేపు కూర్చుందాం ఒక సిమెంట్ బెంచ్ మీదనో, ఒక పొద అంచుకో, ఒక గ్రీన్ గ్రాస్ లోనో కూర్చొని ఒక అరగంటో గంటో సేదదీరి ఇంటికి రావాలి అనుకుంటున్న ఒక ఐటీ దంపతులకి అదొక ఆహ్లాదమైన వాతావరణం ఇచ్చే ఒక కొత్త పార్క్ ని డెవలప్ చేసి దాన్ని స్టార్ట్ చేసినారు. దాని గురించి చెప్పాలి మీరు. అప్పుడు వాడుకోండి ఇట్లా. అది శుక్రవారం సాయంత్రం రివ్వున చల్లగాలి వీస్తుంది. క్షణం తీరిక లేని వేగవంతమైన ఈ సంక్లిష్ట నగర జీవితం నుంచి ఒక జంట సేదతీరడానికి అటువైపు వచ్చినారు. ద్వారం తెరిచి ఉంది. అప్పుడే ప్రారంభోత్సవం చేసిన సంకేతాలు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్తే వావ్ అనిపించే గ్రీనరీ. ఇట్లాంటివి నువ్వు రాసుకో. అది రీడర్ కి కూడా ఆకట్టుకుంటది. రీడర్ నీ పర్పస్ ఏంటి? రీడర్ కి ఈ విషయం చెప్పడం, ఇక్కడ అద్భుతమైన పార్క్ ఉందని చెప్పడం, మీరు కూడా రేపు పొద్దున వచ్చి సేద తీరొచ్చు అని చెప్పడం, మీకు కూడా ఉల్లాసం కలిగిస్తుంది అని చెప్పడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళను రోజు సాయంత్రము వీలైన సాయంత్రము పార్కుకు వచ్చి 1 గంట 2 గంటలు గడిపిపోయే విధంగా చైతన్యపరచడం మీ ఉద్దేశం అయినప్పుడు అక్కడికి సరిపోతుంది ఈ లీడ్. కానీ ఒక దుర్ఘటనకి సరిపోదు. దుర్ఘటనకు సరిపోవాలంటే ఏం జరిగిందో, ఎట్లా జరిగిందో, ఏం నష్టం జరిగిందో, ఏ అంశం వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందో ఈ ఆర్డర్ లో టకా 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 చిన్న చిన్న వాక్యాలు 3-4 పదాలకు మించని వాక్యాలతో చెప్తే ఇట్లా ఇట్లా క్షణాల్లో వాడు విషయం గ్రహించేస్తాడు పాఠకుడు అనేవాడు. అప్పుడు నీ పర్పస్ సర్వ్ అవుతుంది. దట్ ఈస్ దాన్ని ఏమంటారంటే డైరెక్ట్ లీడ్ అంటారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ లీడ్, డిలేడ్ లీడ్. డైరెక్ట్ లీడ్ అంటే నేరుగా చెప్పేసేది విషయం. డిలేడ్ లీడ్ అంటే నింపాదిగా చెప్పేది. నింపాదిగా మెల్లగా ఒక మాట పేర్చుకుంటూ నీకు విషయం ఎక్కడో పెళ్లిళ్ళలో కానుకలు తీసుకొచ్చి ఇస్తారు చూడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కాసేపు ఆట పట్టించడం కోసం ఒక చిన్న లోపట ఏదో ఒక చాక్లెటో ఉంగరమో పెడతారు. పెట్టి దాని చుట్టూ కాగితాలు పెట్టి మళ్ళీ దారాలు కట్టి ముళ్ళేసి మళ్ళీ కాగితాలు పెట్టి దారాలు అట్లా ఎంత పెద్ద ఫుట్బాల్ సైజులో ఉండ తీసుకొచ్చి ఇస్తారు. దాన్ని ఇప్పమంటారు. ఇప్పుతా పొరలు తీస్తా పోతే ఒక 10 నిమిషాలకో 15 నిమిషాలకో 20 నిమిషాలకో అమ్మయ్య అని ఉంగరం తీసుకుంటే ముఖాలు 2 ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోతాయి. లేదు చాక్లెట్ వచ్చిందంటే తుస్సుమంటది, అయ్యో 20 నిమిషాలు మేము వేళ్ళన్ని నొప్పి పెట్టేలాగా దారాలు తెంపితే మిగిలింది చాక్లెట్. సో యూ విల్ రన్ రీడర్ అలాంగ్ విత్ యూ బై డిలేడ్ లీడ్. అట్లా లీడ్ తీసుకపోతావు. ఆ సందర్భం వేరు, ఆ సన్నివేశం వేరు. అట్లా అనేక రకాలుగా వార్తలకు లీడ్స్ ఉంటాయి. ఆ లీడ్ ని మనం ఎంపిక చేసుకోవడం కొన్నిసార్లు ఏమైతుంది, ఆసక్తి కలిగిస్తుంది. ఒక చోట మీరు ఒక స్టోరీ రాస్తున్నారు, దాని ఇంపాక్ట్ ఒక స్కీమ్, గవర్నమెంట్ తో ఒక స్కీమ్ మంచిగా ఉందా మంచిగా లేదా అనేది రాయాలి. రాసేటప్పుడు మీరు పరకాయ ప్రవేశం చేయడం ఇష్టం లేకపోతే మీరు ఎక్కడో పోయి మార్నింగ్ వాక్ కోసం పోతే కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ లో ఒక సిమెంట్ బెంచ్ మీద 2 కూర్చొని ఉండడం మీరు చూసినారు. అటు ఇటు నడుస్తున్నట్టుగా వాళ్ళ సంభాషణని మీరు జాగ్రత్తగా వింటున్నారు. ఏందో స్కీమ్ తీసుకొచ్చినాడు, దళిత బంధు అంట. ఏంది దళిత బంధు? అరే దళిత బంధు అంటే దళిత కుటుంబాలలో ఉన్న వాళ్ళకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తాడట. 10 లక్షలా? 10 లక్షలు ఇస్తాడా? మళ్ళీ ఎప్పుడు కట్టాలి అవి? ఎప్పుడు కట్టే పని లేదు, అసలు కట్టనవసరం లేదట. అవి కట్టనవసరం లేదట. కానీ దుబారా చేయకుండా ఒక కమిటీని వేసి ఆ కమిటీ మానిటర్ చేస్తుందట. చేస్తే వీళ్ళు ఏం చేసుకోవచ్చు, ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా చిన్న వ్యాపారం చేయొచ్చు, లేకుంటే ఒక షాప్ తెరవచ్చు. ఇట్లా ఇద్దరి మధ్య సంభాషణని 1, 2, 3, 4 ఒక 6 స్టెప్లో 7 స్టెప్లో సంభాషణ చెప్పి ఇది తెలంగాణ ప్రభుత్వం కొత్తగా
30,000 కోట్లు ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించి అమలు పరుస్తున్న పథకం అని రాసావనుకో, రీడర్‌కి చాలా తేలికగా అర్థమైతది. నీవు పరకాయ ప్రవేశం చేసి, నువ్వు థీమాటిక్ అండ్ స్కీమాటిక్ ఆర్డర్‌లో చెప్పిన కథనం కన్నా, ఒక ఇద్దరు ఆసక్తి కలిగిన వ్యక్తుల మధ్య సంభాషణ రూపంలోనే నువ్వు ప్రెజెంట్ చేసినట్టయితే దట్ ఈస్ డైలాగ్ లీడ్ అంటారు దాన్ని. డైలాగ్ లీడ్, వాట్ లీడ్, వేర్ లీడ్, వెన్ లీడ్ ఇట్లా చెప్పుకుంటూ వచ్చినాం కదా! డైరెక్ట్ లీడ్, ఇండైరెక్ట్ లీడ్. కొన్నిసార్లు స్టేట్మెంట్ లీడ్ ఉంటది. ఏమనంటే ఒకరెవరో స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్‌నే లీడ్‌గా తీసుకొచ్చు. అర్థం పర్థం లేకుండా ప్రభుత్వం మీద విమర్శలు చేసి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా దుర్భాషలాడితే చట్టం ఊరుకోదు, ప్రభుత్వం ఊరుకోదు అని రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు అంటూ. దట్ ఈస్ స్టేట్మెంట్ లీడ్. ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె పదాలనే యథాతథంగా డీవియేషన్ లేకుండా నీ నీ ఇంటర్ప్రిటేషన్ లేకుండా ఆమె ఏమన్నదో ఆ పదాలలో పెట్టేసినావు. అది డైరెక్ట్ గా రీడర్ కి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ స్టేట్మెంట్ లీడ్. ఇంకొకటి ఏమంటారంటే మేము ఫలానా కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం. ఆసక్తి కలిగిన వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోవాలి. 3 రోజులు అవకాశం ఉంటుంది. ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ లబ్ధి నేరుగా చేకూరుతుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పలానా వెంకటరావు అన్నాడు. దట్ ఈస్ స్టేట్మెంట్ లీడ్. అట్లా కూడా పాఠకుడికి ఒక్కొక్కసారి చాలా ఆసక్తి కలిగిస్తుంది. కొన్నిసార్లు కొటేషన్ లీడ్ చెప్తారు. ఎట్లా అంటే ఉదాహరణకి కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయింది అన్న చందంగా సాంఘిక సంక్షేమ శాఖలో వ్యవహారాలు సాగుతున్నాయి. పిల్లలకి పలాంది చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ అది అమలు చేసే క్రమంలో అసలు చదువు గంగలో కలిసిపోయింది. ఇట్లా ఏదో చెప్పుకుంటూ వస్తాము. అప్పుడు చెప్పేటప్పుడు దాన్ని ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయడానికి ఒక సామెత వాడతాం. సామెతలు అనేది చాలా గొప్ప. మన భాష ఇందాక లాంగ్వేజ్ గురించి ప్రొఫెసర్ చెప్పినప్పుడు మీకు ఒక్కొక్క భాషలో ఉండే జాతీయాలు కానీ, నుడికారాలు కానీ, నానుళ్ళు కానీ, సామెతలు కానీ చాలా రిచ్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఏమంటారు, నేను మొదట్లో ఒకసారి చెప్పినాను మీకు, నాలెడ్జ్ ఈజ్ నాట్ అల్టిమేట్, నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ఇన్సిడెంటల్ ఇన్ఫర్మేషన్. కొంతమంది అంటారు మనకి ఇది తెలుసు, అది తెలుసు, దేశాల రాజధానులు తెలుసు, ఏమైతుందో తెలుసు, వర్షం వస్తే వరద వస్తే ఏమైతుందో తెలుసు. మనకి విపరీతమైన నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ నాట్ గ్రేట్. మీరు కూడా కాన్సన్ట్రేట్ చేసి 4 పుస్తకాలు చదివి నిరంతరం అధ్యయనంలో ఉంటే మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ ఈజ్ ద ఇన్సిడెంటల్ ఇన్ఫర్మేషన్. బట్ వెన్ నాలెడ్జ్ కన్వర్టెడ్ ఇంటూ విజ్డమ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విజ్డమ్ ఈస్ ద టైమ్ టెస్టెడ్ నాలెడ్జ్. కాలక్రమంలో కొన్ని వందల వేల సంవత్సరాల్లో కాల పరీక్షకు నిలబడ్డటువంటి నాలెడ్జే విజ్డమ్ అయితే. కనుక విజ్డమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్. ప్రతి డాటాని నాలెడ్జ్ కింద కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనం నాలెడ్జ్ మేనేజ్మెంట్ సొసైటీలో ఉన్నాం. ప్రతి వాళ్ళు విషయం తెలవాలి. నాలెడ్జ్ సమీకరించిన తర్వాత, సముపార్జించిన తర్వాత నాలెడ్జ్ని అట్లా ఉంచకూడదు. దాన్ని తెలివి కింద మార్చాలి. అప్పుడు మనం మన నిత్య జీవితంలో వచ్చే చిన్న పెద్ద సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఆ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. అంతే తప్ప నాలెడ్జ్ ఇదే, సమస్యల్ని పరిష్కరించుకునే తెలివి సమస్యలు పరిష్కరించేదంటే ఉపయోగం లేదు. నాలెడ్జ్ నువ్వు మారిస్తేనే. సామెతలు అట్లాంటి విషయంలో ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటారు సామెతలను. ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది మనకు విషయం మొత్తాన్ని చాలా గొప్పగా చెప్తుంది. చూడండి, కొండ నాలికకు మందే పోతే ఉన్న నాడిక ఊడిపోయింది అంటే ఇదే సోషల్ వెల్ఫేర్ మీద మీకు నేను ఆసక్తికరంగా ఉంటది. కొంచెం అభ్యంతరకరమైన బూతు మాటలు ఉన్న నర్రా రాఘవరెడ్డి గారు అని సిపిఎం నాయకుడు ఉండేవాడు అసెంబ్లీలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1980s, లేట్ 80s అండ్ 90s తర్వాత కూడా చాలా గొప్పగా మాట్లాడేవాడు. ఒకసారి కడియం శ్రీహరి వాజ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లలో మేము పిల్లలకి సెంటికేటెడ్ సబ్బులు కూడా ఇస్తున్నాం అనే మాట చెప్పినాడు. సెంటికేటెడ్ సబ్బులు అంటే ఇట్లా సబ్బు పెట్టుకుంటే సువాసన వస్తుంది. అట్లాంటి సబ్బులు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలకి ఇస్తున్నాం అనే మాట సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా కడియం శ్రీహరి గారు చెప్తే
నేను గ్యాలరీలో ఉన్నా, రిపోర్టింగ్ గ్యాలరీలో. నర్ర రాఘవరెడ్డి గారు లేచి ఆ మాట ఈ మాట మాట్లాడి, అయ్యా ఈ సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. చేసుకున్న దానికి మూసుకోవడానికి లేదు, ఉంచుకున్న దానికి ఉల్లి చీర తెస్తానన్నట్ట. అరే ఆడ పిల్లలకి పప్పుచారు పోస్తున్నారు, అందులో పప్పు గింజలు ఉంటలేవు, అది చూడండి అయ్యా ముందు. పప్పుచారులో పప్పు గింజలు చూడండి అయ్యా అంటే సెంటికేటెడ్ సబ్బులు ఇస్తాడంట పిల్లలకి, సెంటికేటెడ్ సబ్బులు అని వ్యంగ్యం వెటకారం ధ్వనించే విధంగా నర్ర రాఘవరెడ్డి గారు మాట్లాడారు. అట్లా సామెతలు కొటేషన్ తోటి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఏమంటే ఏ మార్పు నువ్వు కోరుతున్నావో ఆ మార్పు నీ నుంచే మొదలు కావాలి అని మహాత్మా గాంధీ అన్నాడు. ఇవాళ పొదుపు చర్యలే ఈ రాష్ట్ర ప్రగతికి కారణమవుతున్న వాళ్ళంతా తమ ఇంట్లో విద్యుత్తుని, తమ వనరులని, తమ దగ్గర ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే తప్ప అది కార్యరూపంలో ఫలించదు అని ఒక వార్త స్టార్ట్ చేస్తాము. అప్పుడు నువ్వేం చేసినావు? ఒక కొటేషన్ తీసుకున్నావు. మహాత్మా గాంధీ ఏం చెప్పినాడు? దట్ ఈస్ కొటేషన్ లీడ్. కొటేషన్ లీడ్, క్వశ్చన్ లీడ్, స్టేట్మెంట్. క్వశ్చన్ లీడ్ కూడా ఉంటుంది. క్వశ్చన్ లీడ్ ఎట్లా అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉన్నత విద్యను గంగలో కలపాలనుకుంటున్నారా? గత 2-3 సంవత్సరాలుగా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు పరుస్తున్న విధానాన్ని పరిశీలిస్తే ఇదే సందేహం కలుగుతా ఉంది. కొత్తగా టీచింగ్ స్టాఫ్ ను రిక్రూట్ చేయట్లేదు, నిధులు కేటాయించడం లేదు, కొత్త కోర్సులు ప్రారంభించట్లేదు. దానివల్ల కాలక్రమంలో ఉన్నత విద్య సర్వనాశనం అయ్యే లక్షణాలు కనిపిస్తాయి. ఇట్లా ఏదో వార్త రాసినాం ఒక క్వశ్చన్ తోటి స్టార్ట్ చేసి. ఏంది? హైయర్ ఎడ్యుకేషన్ ని గంగలో కలపాలనుకుంటున్నాయా ఈ ప్రభుత్వాలు అనే క్వశ్చన్ తోటి స్టార్ట్ చేసినాం. దట్ ఇస్ అ క్వశ్చన్ లీడ్. క్వశ్చన్ లీడ్, కొటేషన్ లీడ్, స్టేట్మెంట్ లీడ్, అబ్స్ట్రాక్ట్ లీడ్ అని ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ లీడ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీటింగ్కి వెళ్తారు. మీటింగ్కి వెళ్ళినాక ఇది చాలా మంది ఎదురు చూస్తుంటారు. నేను ఈనాడులో, సాక్షిలో పునశ్చరణ తరగతులు కాంట్రిబ్యూటర్లకి, రిపోర్టర్లకి నిర్వహించడానికి కానీ, ప్రెస్ అకాడమీ వాళ్ళు జిల్లాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు వెళ్ళినప్పుడు అనేక మంది రిపోర్టర్లు నన్ను అడిగే ప్రశ్న, సార్ ఇప్పుడు ఒక సభ జరిగితే ముఖ్య అతిథిది లీడ్ తీసుకోవాలన్నా, సభాధ్యక్షుడిది లీడ్ తీసుకోవాలన్నా, లేకుంటే పుస్తకం ఆవిష్కరించిన ఆయనది లీడ్ చేసుకోవాలన్నా, ఏది లీడ్ తీసుకోవాలి సార్? ఇలా మాట్లాడు. ఫలానా ఆయనది లీడ్ తీసుకోవాలని ఏముండదు. ఒకసారి విషయం గొప్పగా ఉంటే బుక్ రిలీజ్ చేసిన ఆయన తీసుకోండి. లేదు భవిష్యత్తులో నేను రాయబోయే 150 పుస్తకాలను కూడా వెల లేకుండా ఉచితంగానే సమాజానికి అందజేయాలనుకున్నానని రచయిత అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తే, నీ ముఖ్య అతిథి పోతాడు, నీ అధ్యక్షుడు పోతాడు, నీ ఆవిష్కరించిన వాడు గంగలో పోతాడు. ఆ రచయిత చేసిన సాహసోపేతమైన నిర్ణయం, భవిష్యత్తులో నేను రాయదలుచుకున్న 150 పుస్తకాలను ప్రైస్ లేకుండా సమాజానికి అంకితం వేయదలుచుకున్నాను అని అంటే, దాట్ విల్ బికమ్ లీడ్. ఏం లీడ్ అవుతుంది అంటే, అక్కడ సందర్భం బట్టి, ఆ స్టేట్మెంట్ బట్టి, దాని వెయిటేజ్ బట్టి, అది ఎంతమందిని అట్రాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి, ఎంతమంది కన్సర్న్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఏదైనా లీడ్ కావచ్చు. కొన్నిసార్లు కొన్ని సభల్లో దాదాపు అందరు మాట్లాడింది ఒకటే తరహాలో ఉంటుంది, ఒకటే స్థాయిలో ఉంటుంది. అప్పుడు ఏం లీడ్ పెట్టాలి సార్ అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం లీడ్ పెట్టవచ్చు అంటే, ప్రభుత్వాల పట్ల ప్రభుత్వాల వైపు నిరీక్షించడం, స్వచ్ఛంద సంస్థల కోసం ఆశించడం మాత్రమే కాకుండా, ప్రతి మనిషి కూడా తన వంతు కృషి చేసినప్పుడే పర్యావరణం కాపాడబడుతుంది అని ఫలానా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశపు వక్తలు పేర్కొన్నారు. అంటే అది అందరూ మాట్లాడిన దాని యొక్క అబ్స్ట్రాక్ట్ అన్నట్టు, దాని అబ్స్ట్రాక్ట్ లీడ్ అంటారు. అందరు మాట్లాడింది అదే, కొంచెం అటు ఇటుగా. అప్పుడు మనం పదాలు కలిపి ప్రభుత్వాల కోసం ఆశపడము, స్వచ్ఛంద సంస్థల కోసం నిరీక్షించడము కాదు, ఎవరి స్థాయిలో వాళ్ళు తమ వంతు కృషి చేస్తేనే పర్యావరణం కాపాడబడుతుంది అని అన్నారు, వక్తలంతా అన్నారు అని ఒక్కొక్క వ్యక్త ఏమన్నాడో విడివిడిగా నువ్వు చెప్పొచ్చు. బట్ అబ్స్ట్రాక్ట్ లీడ్ అది. అట్లా క్వశ్చన్ లీడు, కొటేషన్ లీడు, స్టేట్మెంట్ లీడు, అబ్స్ట్రాక్ట్ లీడు, డైరెక్ట్ లీడు, ఇండైరెక్ట్, డిలేడ్ లీడు. కొన్నిసార్లు
కొన్నిసార్లు మీకు ఏముంటదంటే కాంట్రాస్ట్ లీడ్ అని ఉంటుంది. కాంట్రాస్ట్ లీడ్ అంటే మీకు చెప్తే ఆసక్తికరంగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ ఉందండి. అనంతపూర్‌లో 60 ఎకరాల్లో పచ్చ తివాచీ పరిచినట్టు వరి పంట. ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? అవును. ఇది బిందు సేద్యం ద్వారా సాధ్యమైంది. అని ఆడ పొదుపుగా జలవనరులు ఉన్నా గూడా వాటిని ఎంత జాగ్రత్తగా వాడుకొని ఆ బిందు సేద్యం చేయడం ద్వారా ప్రభుత్వము, రైతులు ఉమ్మడిగా ఒక సమన్వయ కృషి చేసి ఎడారి లాంటి అనంతపురంలో కూడా 60 ఎకరాలని ఒక పచ్చ తివాచీ లాగా చేసిండ్రు అన్నప్పుడు కాంట్రాస్ట్ లీడ్ అనమాట. ఉండదు అక్కడ, కానీ ఉంటది. అంటే నిండు వేసవిలో వర్షపు పలకరింపు అన్నాం అనుకోండి, అది కాంట్రాస్ట్ లీడ్. ఎండాకాలంలో వర్షాలు రావు, కానీ వర్షం వచ్చింది. అదొక ప్రత్యేకమైన సందర్భాన్ని నువ్వు చెప్పదలుచుకున్నావు. అప్పుడు ఆ కాంట్రాస్ట్ ఆస్పెక్ట్ ను తీసుకొచ్చి పెడతాం అక్కడ. ఒక్కొక్కసారి వ్యంగ్యంగా కూడా ఉంటది, వెటకారంగా లేనిది ఉన్నట్టు అని అలంకారం శాస్త్రంలో చెప్తారు. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే నేతి బీరలో నెయ్యి ఎంత ఉంటుందో ఇందిరా పార్క్ లో పచ్చదనం అంత ఉంటుంది. అంటే ఉండదు అని. ఇందిరా పార్క్ లో పచ్చదనం ఉండాలి, కానీ స్థానికంగా నిర్వహణ లోపమో లేకుంటే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యమో, ఈ మధ్య 2-3 బోర్లు పాడైపోతే, మోటార్లు పాడైపోతే రిపేర్ చేయని జిహెచ్ఎంసి వాళ్ళ నిర్వాహకమో, ఏదో అక్కడ నీళ్లు లేవు, పచ్చదనం అంతా ఎండిపోయింది. అది చాలా దయనీయంగా తయారైంది. పార్క్ అది, దాని పేరు ఇందిరా పార్క్. పార్క్ అంటే గ్రీనరీ ఉంటుంది. అట్లాంటిది నేతి బీరలో నెయ్యి ఎంత ఉంటుందో ఇందిరా పార్క్ లో పచ్చదనం అంత ఉంటది అంటే లేదు అని చెప్పడానికి అదొక వ్యంగ్యం, వెటకారంతో కంపారిటివ్ గా చెప్తాం మనం. వ్యంగ్యంగా లీడ్ ఇట్లాంటి లీడ్. ఇట్లా ఒక్కటని కాదు, అనేక పేరడీ కూడా ఉంటది. ఇమిటేట్ చేసినట్టు ఒకదాన్ని ఏదో తీసుకొచ్చి ఇక్కడ అన్వయం చేసి అట్లా చెప్తారు. అట్లా అనేక రకాలుగా లీడ్. అయితే నీ దగ్గర ఇక్కడ విషయం ఏంటంటే, అందరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఒక సామెత చెప్తారు, గుర్తుందిగా మీకు? కుర్లున్న అమ్మ శిఖగట్టిన అందమే, వదిలిపెట్టిన అందమే. ఇప్పుడు ఇప్పుడు నాలాగా జుట్టు లేనోళ్ళు ఏదో స్టైల్ గా దుయ్యబోతా అంటే దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ బాగా చిక్కగా కుర్లున్న ఆమె కొప్పు కట్టిన అందమే, శిఖగట్టిన అందమే, జడేసుకున్న అందమే, ఏం లేదని వదిలిపెట్టిన అందమే. అట్లా నువ్వు ఒక వార్త గాని, వార్తా కథనం గాని రాయదలుచుకున్నప్పుడు నీ దగ్గర సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, దానికి సంబంధించిన డేటా ఉండాలి, దానికి అవసరమైన సమగ్ర వివరాలు ఉండాలి. అవన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏ రకమైన లీడ్ తో స్టార్ట్ చేసినా నువ్వు పాఠకుని ఆకట్టుకోగలుగుతావు, నువ్వు అందంగా కథనాన్ని ప్రజెంట్ చేయగలుగుతావు. కానీ దానికి సూట్ అయ్యేటట్టు, నచ్చేటట్టు, అప్రోప్రియేట్ గా ఉండేటట్టు. ఎందుకంటే నేను పర్పస్లు చెప్తూ ఆగిపోయినా, ద పర్పస్ ఆఫ్ ద లీడ్ ఏంటంటే, ఒకటి రీడర్ కి ఒక దారి తెన్ను చూపిస్తుంది, రిపోర్టర్ కి దారి తెన్ను చూపిస్తుంది. సబ్ ఎడిటర్ కి విషయం తెలుస్తుంది, ఈ స్టోరీ ఏంటి, వీడు ఏం చెప్పదలుచుకున్నాడు, దీన్ని నేను ఎట్లా ప్రజెంట్ చేయాలి, 3 కాలంలో చేయాలన్నా, 4 కాలంలో చేయాలన్నా, 2 బాక్సులు కట్టాలన్నా, లేకుంటే దీనికి ఇంకొన్ని ఫోటోలు అదనంగా అద్దాలన్నా, దీన్ని అందంగా ప్రజెంట్ చేయాలన్నా అని ఒక ఐడియా జనరేట్ అవుతుంది. ఎవరికి? సబ్ ఎడిటర్, నీ లీడ్ వాళ్ళు. నీ లీడ్ ఎచ్చిపచ్చిగా ఉందనుకో, వాడు ఏదో రోజు రాసిన రొటీన్ లాగానే ఉంది, తీసి పాడే లోపటి పేజీలో అడుగునాయి అంటాడు. లోపటి పేజీని అడుగున పడుతుంది నీ స్టోరీ. ఎందుకంటే నువ్వు ఎఫెక్టివ్ లీడ్ ఇవ్వలేదు. లీడ్ ఫెయిల్యూర్ వల్ల సబ్ ఎడిటర్ గ్రహించకపోవడం వల్ల. ఇంకొకటి ఏమైతుంది, మనం ఇన్వర్టెడ్ పిరమిడ్ అని మాట్లాడుకున్నాం కదా వార్తల గురించి మాట్లాడేటప్పుడు. అంటే తిరిగేసిన పిరమిడ్ లాగా ముఖ్యమైన విషయాలు ముందు, ఆ తర్వాత ప్రాధాన్యత విషయాలు, ఆ తర్వాత ఇంకా తక్కువ ప్రాధాన్యత, మరీ తక్కువ ప్రాధాన్యత విషయాలు చివరికి వస్తాయి. అంటే పిరమిడ్ బేస్ ఎక్కువ ఉండి శిఖ తక్కువ ఉంటది. ఇన్వర్టెడ్ పిరమిడ్ అంటే బేస్ పైన ఉంటది, అల్పమైన విషయాలు అడుక్కొస్తాయి. ఆ ఇన్వర్టెడ్ పిరమిడ్ లో రాసేటప్పుడు నీ లీడ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని రీడర్ కి
ఒక వెసులుబాటు ఉంటది. ఏంది? తనకు సమయం లేదనుకుంటే పారాగ్రాఫ్ చదివి వెళ్ళిపోతాడు. విషయం అంతా తెలిసిపోతది. లేదు తీరుబడిగా ఉన్నాడు. ఒక మనిషి 10 నిమిషాలు వెచ్చించగలుగుతాడు. ఇంకా ట్రైన్ టైమ్ అయితుంది. ఇంకా ట్రైన్ రాలేదు. డిలే ఉంది. అనౌన్స్‌మెంట్ జరిగిందంటే వివరంగా చదువుకుంటాడు. మధ్యలో వరకెళ్తాడు. లేదు ఇంకా పూర్తి సమయం ఉన్నది. పని లేదు, పాట లేదు. లావారిష్ కూసున్నాడు అంటే చివరిదాకా చదువుతాడు. అట్లా ఇన్వర్టెడ్ పిరమిడ్‌లో వార్త ఫ్రేమ్ చేస్తాం. ఆ ఇన్వర్టెడ్ పిరమిడ్‌కు లీడ్ స్థానంలో ఉండేదే మనం ఇచ్చే లీడ్ గనక ఆ లీడ్ రీడర్‌కి కన్వీనియంట్‌గా ఉంటది. రిపోర్టర్‌కి దారి చూపిస్తది. సబ్ ఎడిటర్‌కి విషయ అవగాహన కలిగిస్తది. ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనో తెలుస్తది ఆయనకి. రీడర్‌కి తేలికగా ఉంటది, సుఖంగా ఉంటది. తన సమయ సౌలభ్యాన్ని వరకు ఎంత చదవాలనో అంత చదివితే కూడా గరిష్టంగా ప్రయోజనం పొందుతాడు రీడరు లీడ్ వల్ల. ఇంకొక ప్రయోజనం ఏముంటది అంటే పత్రికకు కూడా ఉపయోగమే. ఇవాళ ఉన్న ఒత్తిడిలో అనేక పార్శ్వాల నుంచి అనేక లొకేషన్స్ నుంచి న్యూస్ వచ్చి పడతా ఉంటాయి. ఒక వార్త అనుకుంటాడు ఫస్ట్ పేజ్‌లో డబుల్ కాలమ్ లెఫ్ట్‌కి పెట్టాలనుకుంటాడు. కానీ ఇప్పుడే జరిగిన సంఘటన పలానా దగ్గర కొండ చర్యలు విరిగిపడి 5గురు చచ్చిపోయిండ్రంటే ఇంకో వార్త ఫస్ట్ పేజ్‌లో పెట్టాల్సొస్తది. దీన్ని సగానికి గోయాల్సొస్తది. సరే సగానికి కోస్తాడు. తర్వాత ఇంకోటేమైతది ఇప్పుడే తెలిసిన వార్త క్యాబినెట్ నుంచి 4 మంత్రుల్ని ముఖ్యమంత్రి తొలగించాడు. అంటే అది ఇంకా ముఖ్యమైన వార్త. అది కూడా ఫస్ట్ పేజ్‌లో వచ్చేసరికి నీ దగ్గరున్న అర్ధ వార్తను కూడా పావు వార్త చేయాల్సొస్తది. అట్లా అర్ధ వార్త, పావు వార్త, పావులో సగం వార్త ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని వెతుకులాట చేయాల్సిన అవసరం లేకుండా సబ్ ఎడిటర్ చకా 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 కత్తెర ఏస్తే దర్జీ బట్టలు కత్తెరిచ్చినట్టు కూడా కాదు. మనం పొయ్యిలో కట్టెల్ని మోకాళ్ళు అడ్డం పెట్టి చకా చకా ఇరిచేసినట్టుగా నీ ఐటెం కత్తెరిచ్చినా కూడా నీ లీడ్ ఉంటే చాలు. విషయం పబ్లిక్‌లోకి వెళ్ళిపోతుంది. అట్లా ఉండాలి నీ లీడ్. అంటే నువ్వు పాఠకుని సమయాన్ని సేవ్ చేస్తావు. పత్రికలో స్పేస్ సేవ్ చేస్తావు. సబ్ ఎడిటర్‌కి అవగాహన కలిగిస్తావు. రిపోర్టర్‌కి ఒక దారి తెన్ను ఏర్పడుతుంది. కనుక లీడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూసింగ్ లీడ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ అనేక రకాల లీడ్స్ ఉంటాయి అనేది మైండ్‌లో ఉంటే మన చేతిలో ఉన్న సబ్జెక్ట్‌ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ వార్త యొక్క వెలాసిటీని బట్టి, దాని యొక్క డెప్త్‌ని బట్టి, దాని యొక్క ఇంపార్టెన్స్‌ని బట్టి, దాని యొక్క ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీని బట్టి మనం ఏ ఏ రకమైన లీడ్ అయితే సూటబుల్‌గా ఉంటదో, పాఠకునికి తేలికగా ఎక్కుతదో అట్లాంటి లీడ్‌ని ఎంపిక చేసుకునే మల్టిపుల్ ఆప్షన్ రైటర్ ముందట ఉంటది. మీరు బీయింగ్ జర్నలిస్ట్ యూ మస్ట్ హ్యావ్ అన్ అండర్‌స్టాండింగ్ ఓవర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీడ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లీడ్ అండ్ వాట్ పర్పస్ లీడ్ ఈస్ గోయింగ్ టు సర్వ్ ఫర్ ఎనీ న్యూస్ ఐటమ్ ఆర్ న్యూస్ స్టోరీ అనేది గనుక తెలుసుకుంటే మీకు ఇది మీ వృత్తిని ప్రభావవంతంగా నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటది అనే ఉద్దేశంతో నేను ఈ అంశాలన్నీ ఇంకా చాలా అనేక రకాల లీడ్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా మీరు కాలక్రమంలో తెలుసుకుంటారు. మీరు ప్రయోగించడం మొదలు పెడితే మీరే ఒక కొత్త రకమైన లీడ్‌ని స్టార్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్. ఆ ఇన్నోవేషన్‌లో కొత్త కొత్త ప్రయోగాలు చేసే ఆస్కారం ఉంటది. ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్లాగ్స్ వచ్చిన తర్వాత ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లీడ్ ఇస్తున్నారు. కానీ కొంతమంది పీడిస్తున్నారు కూడా. ఇప్పుడు లైక్ యూట్యూబ్‌లలో కొన్ని స్టోరీస్ పెడతారు. వాటి శీర్షికలు పెడతారు. హెడ్డింగ్ పెడతారు. అది విషయం ఉండనే ఉండదు. 5 నిమిషాలు, 3 నిమిషాలు, 2 నిమిషాలు ఆ వీడియో మొత్తం చూస్తాడు గానీ వాడన్న సమంత గర్భవతి అంటాడు ఒక మాట. అని ఏందో రాసుకుంటూ వస్తాడు విషయం చెప్పాడు. అది ఉండనే ఉండదు. ఊరికే మనకి ఇదివరకే తెలిసిన విషయాల సొల్లంతా దాంట్లో ఉంటుంది. అందుకని అట్లా మిస్‌లీడింగ్ ఇప్పుడు ఇవాళ ఉన్నదంతా ఫేక్ వరల్డ్. ఫేక్ న్యూస్ ఎరా. ఈ ఫేక్ న్యూస్ ఎరాలో మనం క్రెడిబుల్‌గా ఉండాలి అంటే మనం సత్యదూరమైన విషయాలు చెప్పకూడదు. సత్యమే ప్రామాణికం కావాలి. సత్యమే ప్రామాణికంగా వార్త నిర్మాణం చేసేటప్పుడు పాఠకుని ఆకట్టుకునే విధంగా, పాఠకుని వార్తలోకి లాక్కొచ్చే విధంగా ఒక ప్రభావవంతమైన లీడ్ అనేది మీ మైండ్‌లో మెదిలితే మీరు చక్కని లీడ్ తోటి కథనాన్ని ప్రారంభిస్తారు. మీరు అనుకున్న సమయ పరిధిలో, అనుకున్న పద పరిమితిలో మీ కథనాన్ని పూర్తి చేస్తారు. మీరు ఒక సక్సెస్‌ఫుల్ రైటర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
ఎమర్జ్ కావడానికి ఇది ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఐ విల్ కంక్లూడ్ ఇయర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు ఏమన్నా నిర్దిష్టంగా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దీనికి సంబంధించి మీరు అడగొచ్చు. ఈరోజు క్లాస్ చాలా చక్కగా చెప్పారు సార్. సామెతలు నరరాఘవరెడ్డి గారి ఉదాహరణలు చాలా బాగున్నాయండి. లీడ్ గురించి కూడా చాలా బాగుంది సార్. సార్ సామెతలు నేర్చుకోవడానికి ఏమైనా మంచి మన దగ్గర చాలా మంది పబ్లిషర్స్ చాలా సామెతలు తీసుకొచ్చినారు ఫీల్డ్ లోకి. సామెతల్లో గొప్పతనం ఏముంటదంటే అది 100+% అండి, నాట్ 99, 100% ప్రూవ్ అయిన ఒక సామాజిక దృక్కోణాన్ని ఒక చిన్న వాక్యంలో చెప్తాడు, ఒక వాక్యంలో. అవును సార్. అందుకనే సామెతలు బాగా తెలిస్తే మనం విషయాన్ని బాగా ప్రజెంట్ చేయడానికి కోటి మాటలు అక్కర్లేదు. ఒక సామెత చెప్పి దాని కింద ఇట్లుంది పరిస్థితి అంటే నువ్వు ఒక 4 పేరాలు రాసినంత ఒక వాక్యంలో. అంతే, అదే సార్. అంటే జనరల్ గా నాకు ఐడియా ఉండేది, కానీ ఇప్పుడు మీరు చెప్పిన క్లాస్ తర్వాత మరింత కాస్త మోటివేట్ అయ్యా అనమాట. అంటే సామెతలు నేర్చుకోని చెప్పేసి అనుకుంటున్నా. లేదు వాడండి, మీరు వాడండి. నేను నా కాలమ్స్ లో గానీ నా ఎడిటోరియల్స్ లో గానీ నేను ఎక్కడ గానీ దాన్ని అప్రోప్రియేట్ గా రిఫ్లెక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఆ సామెతను, ప్రవర్బనో, స్టేట్మెంట్ ను తెచ్చి అక్కడ పెడతా. నాకు ఒక 4 పేరాలు నాకు కలిసి వస్తుంది సార్. నేటి తరానికి ఈ సామెతలు అర్థం అవుతాయి అంటారు సార్? అర్థం అవుతాయండి, మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. మనం చెప్తే నేటి తరం అనేది దూరం అయిపోయిన తరం ఏం కాదు, కానీ మనం ట్రెడిషనల్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు యూనిసెఫ్ వాళ్ళు ఒక అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనంలో ఏం చెప్పినారంటే ఒక జాతి ఏదైనా తన మాతృభాషలో 40% మంది చదవడం రాని వాళ్ళ జనాభా 40% దాటితే ఆ భాష మృత భాషగా మారుతుంది అని తేల్చేసినారు. తెలుగుకు ఆ దుస్థితి పట్టకూడదంటే పిల్లలు చదివే పఠనాసక్తిని పెంపేయాలి. మనం పెంపించాలంటే ఇట్లాంటి సామెతలను విరివిగా వాడి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కావాల్సి వస్తే. ఆ పుస్తకాలు దొరుకుతాయి, ప్రావర్బ్స్ ఉన్నాయి కానీ, లేకుంటే తెలుగులో సామెతలు ఉన్న పుస్తకాలు కానీ చాలా మార్కెట్లో దొరుకుతాయి. తెచ్చి కొంచెం చదవగలిగిన పిల్లలకైనా చదివి దాన్ని రుచి చూపెట్టండి, దాని మాధుర్యం వాళ్ళకి తెలియజేయండి. ట్రెడిషనల్ నాలెడ్జ్ లో భాష అంతరించిపోతే ట్రెడిషనల్ నాలెడ్జ్ కూడా వచ్చే తరాలకు ట్రాన్స్ఫర్ కాదు. అట్లాంటి సంధి కాలంలో ఉన్నాం మనం. అయ్యో వాళ్ళకి తెలియదు కదా అని మనం తెలపడం మాన్పేస్తే సామెతలు కూడా తెలియవు వాళ్ళకు. జీవితం యొక్క విశేషాలు, జీవితం యొక్క అనుభవాలు వాళ్ళకు అంటవు. అందుకని వాళ్ళు నష్టపోతారు. అది జరగకుండా ఉండాలంటే మనం బలవంతంగా 4 చెప్తే 1 అర్థమవుతుంది, కొంతకాలం గడిచినాక 2 అర్థమవుతాయి, ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత 3 అర్థమవుతాయి, కానీ చెప్పడం ఆపొద్దు, చెప్తూనే ఉండాలి. సార్ మోహన్ నాయుడు సార్, రేణిగుంట నుంచి సార్. చెప్పండి. హలో సార్, ఇప్పుడు లీడ్ పలు అంశాలతో ముడిపడి ఉంటుంది అన్నారు. ఇప్పుడున్న జనరేషన్ లో న్యూస్ పేపర్స్ లో ఆ మాధ్యమాన్ని ఇంగ్లీష్ లో కూడా రకరకాలుగా అర్థం కాని భాషలో కూడా టైటిల్స్ పెడుతున్నారు సార్. అంటే అది ఏమైందంటే వాడుకలో ఉంది. ఈ జనరేషన్ లో నీ మూల తెలుగు పదాల కంటే మిక్స్ చేసిన ఇంగ్లీష్ పదాలతోటే తేలిగ్గా అర్థం చేసుకుంటున్నారు. కనుక లైఫ్ స్టైల్ అంటే మనం జీవన శైలి అంటే అర్థం కాదు. ఇప్పుడు యంగర్ జనరేషన్ లో లైఫ్ స్టైల్ అంటేనే తెలుస్తుంది. నువ్వు లైఫ్ స్టైలే రాయ అంటున్నారు టీవీలో కానీ, దాంట్లో కానీ, దీంట్లో కానీ. లైఫ్ స్టైల్ అని ఒక కాలం పెడుతున్నారు, కాలంలో హెడ్డింగ్లు ఇంగ్లీష్ లోనే పెడుతున్నారు. టీవీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ టైటిల్స్ ఇంగ్లీష్ లో. ఈట్ అవుట్ అంటాడు, ఈట్ అవుట్. నువ్వు వంటల గురించి ఒక కార్యక్రమం చేస్తాడు, దానికి టైటిల్ ఈట్ అవుట్ అంటాడు, లేకుంటే రౌండ్ టేబుల్ అంటాడు, లేకుంటే స్ట్రైట్ అవే అంటాడు, ఇంకోటి 4th ఎస్టేట్ అంటాడు. టైటిల్స్ అన్ని ఇంగ్లీషేనండి. రుద్దుతున్నాం. కొంత వాడికి అలవాటు ఉంది ఏమో అంటారు చూడు, కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం మరికొంత. వాడికి ఇష్టం ఉంది కావచ్చు, వాడికి తేలిగ్గా అర్థమవుతుంది కావచ్చు, కానీ అట్లనే చేయాలి అని తెలుగుని వెనక్కి సీట్లోకి నెట్టాలి అని ఏం లేదు. తెలుగుని కూడా ప్రమోట్ చేయాలి, లేకపోతే భాష అంతరించిపోయే ప్రమాదం ఉంది. మీరు అన్నట్టు ఇంగ్లీష్ను బలవంతంగా రుద్దడం తప్పు. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అక్కడో చోట సూటిగా తగలడానికి కొన్ని ఇంగ్లీష్ పదాలు, హిందీ పదాలు వాడొచ్చు, తప్పలేదు. కానీ వాటిలోనే వాక్యాలు, పేజీలు ఇంగ్లీష్ లోనే రాయడం కరెక్ట్ కాదు, తెలుగులో రాయాలి. సార్, ఇప్పుడు మండల స్థాయి కంట్రిబ్యూటర్ గా ఉండేవాళ్ళు పొలిటికల్ పార్టీలో ఏదన్నా పదవుల్లో ఉండొచ్చా, ఉండకూడదా సార్? రాజకీయ ఉండకూడదు నా దృష్టిలో. ఎందుకంటే అది వేరే ప్రొఫెషన్,
ఇది వేరే ప్రొఫెషన్. ఒక ప్రొఫెషన్ లో ఉంటే ఇంకో ప్రొఫెషన్ న్యాయం చేయలేవు. నువ్వు ఒక పార్టీలో ఉంటే ఇంకో పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో వార్త రాయాల్సి వస్తే నువ్వు రాయలేవు కదా. అది ఆబ్జెక్టివిటీకి భంగం అవుతుంది. కనుక జర్నలిజం వృత్తిలో ఉండదలుచుకున్నవాడు జర్నలిజం వృత్తిలో ఉండాలి. పాలిటిక్స్ అనేది ఒక ఈక్వల్ ప్రొఫెషన్ కనుక దాంట్లో పోవద్దు. దాంట్లో పోతే ఇది వదిలిపెట్టాలి. లేదు దీంట్లోనే ఉంటా అంటే అది వదిలిపెట్టు. చెప్పండి. సార్, లీడ్ అనేది సంక్షిప్తంగా ఉండాలి అన్నారు. ఎంత వరకు తీసుకోవచ్చు, ఎంత వరకే తీసుకోవాలి? కాదు, ఎంత వరకు అంటే దానికి లిమిట్ ఉండదండి. ఇప్పుడు 2-3 పదాల్లో చెప్తారు. ఇందిర మరణించారు, వ్యక్తిగత సిబ్బంది ఆమెను కాల్చి చంపారు. ఇట్లా మొదలవుతుంది లీడ్. 2 పదాలు, 3 పదాలు, 4 పదాలు వాక్యం. 2 పదాల వాక్యం, 3 పదాల వాక్యం, 4 పదాల వాక్యం అట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి లీడు సందర్భాన్ని బట్టి ఉంటుంది. సంక్షిప్తంగా ఉంటే మంచిది. అది వీలుని బట్టి ఒక 3-4 పదాల వాక్యం కావచ్చు, 5-6 పదాల వాక్యం కావచ్చు. కానీ అది తేలికగా ఉండాలి, సులభంగా ఉండాలి. నీకు లాంగ్వేజ్ గురించి, విషయం గురించి ఒక్క మాట చెప్తానండి. లైఫ్ టైం లెసన్. ఒకటే మాట, లైఫ్ టైం లెసన్. భాష, విషయం 2 రైలు పట్టాలలాగా పోతుండాలి. వార్తాల ఛానల్ జర్నలిజంలో నీకు రైలు పట్టాలు 10 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్లు పోనిగాక రైల్వే ట్రాక్ లో 2 పట్టాలు సమాన స్థాయిలో పోయినంత దూరం పోతాయి కదా. భాష, విషయం 2 అట్లాగే పోవాలి. లాంగ్వేజ్ అండ్ ఎసెన్స్, లాంగ్వేజ్ సబ్జెక్ట్, లాంగ్వేజ్ సబ్జెక్ట్, లాంగ్వేజ్ సబ్జెక్ట్ అట్లా వెళ్ళాలి. అట్లా వెళ్తున్న క్రమంలో నువ్వు ఒక పారాగ్రాఫ్ రాస్తే ఆ పారాగ్రాఫ్ తేలికగా ఉండాలి. విషయం సులభగ్రాహ్యం కావాలి. వానికి అరే అని అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా ఉండాలి. అయితే ఈ 2 విషయాల్లో నాలెడ్జ్కి మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి, భాషకు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ 2 టార్గెట్లు పెట్టుకోండి. లైఫ్ లాంగ్ మర్చిపోద్ది. ఒక జర్నలిస్టిక్ రైటింగ్ రాసేటప్పుడు, అంటే ఒక ప్రసార మాధ్యమానికి పనిచేసేటప్పుడు భాషను ఎట్లా ప్రామాణికం పెట్టుకోవాలి, విషయాన్ని ఎట్లా ప్రామాణికం పెట్టుకోవాలంటే నీ విషయము హైయెస్ట్ ఇంటెలెక్చువల్ ని సాటిస్ఫై చేయాలి. నీ విషయం, యువర్ సబ్జెక్ట్ మస్ట్ సాటిస్ఫై ద హైయెస్ట్ ఇంటెలెక్చువల్ ఆఫ్ దట్ ఏరియా. నీ భాష లోయెస్ట్ లిటరేట్ ని సాటిస్ఫై చేయాలి. లోయెస్ట్ లిటరేట్ అంటే ఇప్పుడిప్పుడే పదాలు నేర్చుకుంటున్న అక్షరాస్యుడు ఉంటాడు చూసారా, వాణ్ణి సంతృప్తి పరచాలి. యువర్ లాంగ్వేజ్ should satisfy the lowest literate, your subject should satisfy the highest intellectual. ఈ 2 టార్గెట్స్ పెట్టుకొని ఆ 2 రైల్వే పట్టాలను ట్రాక్ తీసుకొని పోయినావు అంటే యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ మీడియా రైటర్. దట్స్ ఆల్. అది సంక్షిప్తంగా ఉండాలా, చిన్నగా ఉండాలా, ఒక వాక్యం ఉండాలా, అది కాదు ప్రామాణికం. చాలా బాగుంది సార్ మీ ఇది. థ్యాంక్ యూ.